at SDTV and Vlogs. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్టీటీవీ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం బీరకాయ కర్రీ చేస్తున్నాం. నార్మల్ ఆనియన్స్ కట్ చేసామండి, 2 ఆనియన్స్, బీరకాయ. అందులో బీరకాయని తొక్కు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాంట్లో టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేసాము కొంచెం, అండ్ ఉప్పు అండి, రా ఉప్పు, గళ్ళుప్పు, ఇప్పుడు ఉప్పుని పసుపుని కలిపేస్తున్నాము. ఉల్లిపాయలు కూడా అలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వస్తుంది, ఉప్పు బీరకాయ కదా. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం, అందులో ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇవి తాలింపు కండి. కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాము. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఇవన్నీ వేస్తున్నాము. పోపు సామాన్లు మాకు ఇవి. అండ్ ఇప్పుడు మనం కలిపిన బీరకాయ, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు కలుపుకున్నాం కదా, దాన్ని వేయాలి ఇందులో. సో తాలింపు కొంచెం చూడండి, కొంచెం వేగాలి తాలింపు. అప్పుడు వేగిన తర్వాత అది వేద్దాం ఇందులో. సో తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాము. చూసారా వాటర్ ఎలా వచ్చిందో, బీరకాయలోని వాటరు, ఉల్లిపాయ ఇవన్నీ కలిపాం కదా. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుంటాము. ప్లేట్ రివర్స్లో పెట్టుకోవచ్చు. ఇది మగ్గాలి కాబట్టి మూత పెట్టుకున్నాము. ఓకే, మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అందులో వచ్చిన వాటరే ఎక్కువగా ఉంది. ఓకే, దాదాపు కర్రీ అంతా అయిపోయింది. మనం ఇందులో ఏంటంటే కారం వేసుకోము. ఎండుమిర్చి కారమే దీనికి బాగా పడుతుంది. బీరకాయకి వాటర్ ఇది ఉంటుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ అయిపోయింది, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్.